వర్షాకాలం వచ్చిందంటే విష జ్వరాలు ప్రబలుతుంటాయి. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకిన వారితో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ రద్దీగా మారాయి. సీజనల్ వ్యాధులపై మరింత సమాచారం హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ నుండి అనిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. దీనిలో ముఖ్యంగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ఏ హాస్పిటల్ చూసినా ఇంతే రద్దీగా ఉంటుంది. ఓపీ సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం నేను ఫీవర్ హాస్పిటల్కి సంబంధించిన కోరెంటి ఫీవర్ హాస్పిటల్కి సంబంధించిన ఓపీ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఓపీ చూసుకోవచ్చు ఎంత రద్దీగా ఉందో. ఉదయం నుంచే దాదాపు 100 మంది ఆ ఓపీ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు, ఎలాంటి సమస్యతో వీళ్ళు వచ్చారని చెప్పేసి మాట్లాడదాం. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ముషిరాబాద్ నుండి వస్తున్నామండి. ఓపీ ఎలా ఉందండి? రద్దీగా ఉందా? ఎలా ఉంది? రద్దీగానే ఉందండి. ఏ సమస్యతోటి మీరు రావడం జరుగుతుంది? నేను ముషిరాబాద్ రెయిన్బో హోమ్స్లో వర్క్ చేస్తాను. అమ్మాయికి గొంతు బాగా నొప్పిలేస్తుందంటే అక్కడ పిహెచ్సికి తీసుకెళ్ళాము. కొరంటికి రాశారు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లైన్లో నిల్చున్నాము. రద్దీ ఎలా ఉందండి? రద్దీ ఎలా ఉంది? ఉందండి, బాగానే ఉంది రద్దీ. అంటే వాతావరణ మార్పు వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయనుకుంటున్నారా? మేమైతే అలానే అనుకుంటున్నాం సార్. మరి వాతావరణం వల్ల వాటర్ ప్రాబ్లం ఏమన్నా, పొల్యూషన్ ఏమన్నా అయిందా, అట్లానే ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే పాప ఒక్కొక్కరికి ఈ సమస్య ఉందా? ఇంట్లో వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి సార్? మా హోమ్లో ఇంకా పిల్లలకి ఉన్నది. అలా కొద్దిగా కోల్డ్తో స్టార్ట్ అయింది. కోల్డ్, ఫీవర్ ఉన్నది. మిగతా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళాము. ఇంకా ఈమెకి ఇక్కడ రాస్తే ఇక్కడికి వచ్చాము మేము. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ అంబర్పేట నుండి వస్తున్నాను సార్. ఏ సమస్యతోటి మీరు ఇక్కడికి రావడం? కోల్డ్, ఈ డెంగ్యూ ఏదేదో వస్తుంది కదా, చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు వీళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఉండదండి, లేకుంటే చాలా ఇబ్బంది ఉంది. వర్షాకాలంలో శుభ్రం లేదు, ఏం లేదు. దానివల్ల ఫీవర్స్ ఉండి ఒళ్ళు నొప్పులు అన్నీ ఉన్నాయి. ఓపీ సంఖ్య అనేది ఎలా ఉంది? మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి ఇక్కడ ఓపీ రద్దీ అనేది ఎలా ఉంది? హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు ఈరోజు ఈ టైం కాబట్టి కొద్దిగా తగ్గింది. అదే పొద్దున్న వస్తే సాయంత్రం అంటుంటుంది, నల్లకుంట దాటిపోతుంది. ఈ టైంకి లక్కీగా నేను ఈ టైంకి వచ్చాను కాబట్టి బెటర్ ఉంది. నేను కోల్డ్ ఫీవర్ ఉందండి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కొద్దిగా లూజ్ మోషన్ లెక్క. మా బాబుకు ఉందండి. 1 వీక్ నుండి బాబు ఇబ్బంది పడుతున్నాడు. వాడు వచ్చే ట్రీట్మెంట్ తీసుకున్నాడు, పర్లేదు. మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడు. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబర్పేట ఖాద్రీబాగ్. ఎలా ఉంది సార్? మీకు ఏంటి ప్రాబ్లం? కొడుకు అండి, ఫ్యామిలీ స్టమక్ పెయిన్, ఫీవర్, అంత అందరి ఫ్యామిలీ ఇట్లా ఉంది. ఇంట్లో పాపకు ఇట్లా ఉంది. వాతావరణ మార్పు వల్ల ఇలాంటి సమస్య వచ్చిందండి. డ్రైనేజ్ వాటర్ అన్ని లీకేజ్ అవుతున్నాయి, ఓవర్ కేర్ చేస్తున్నారు, అట్లా ప్రాబ్లం. దాని గురించి స్టమక్ పెయిన్, ఫీవర్, లూజ్ మోషన్స్. కోరెంటి ఫీవర్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ శంకర్ గారు ఉన్నారు. ఆ సార్ని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ముఖ్యంగా వర్షాకాలం మొదలైంది, దాంతోపాటు ఈ విష జ్వరాలు కావచ్చు, డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఓపీ అనేది ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎంత పెరిగింది? అంటే జనరల్గా ఫీవర్ హాస్పిటల్లో ఓపీ అనేది గత 1 వీక్ నుంచి కూడా పెరుగుతుంది. మామూలుగా మాకు 400 నుంచి 600 వరకు అన్ సీజన్లో ఉంటుంది. ఇప్పుడు సీజన్లో మాకు 800 నుంచి 900 వరకు, 1000 వరకు కూడా వస్తున్నారు. చాలా వరకు కూడా పేషెంట్స్ కూడా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తర్వాత కొంతమందికి వాంతులు, మోషన్స్, హైగ్రేడ్ ఫీవర్స్తో, శరీరం మీద దద్దులతో చాలామంది కూడా అడ్మిట్ అవుతున్నారు. ఇది వర్షాకాలం సీజన్ అనేది డెఫినెట్గా అలర్ట్ ఉంది. ఈ వర్షాకాలంలో మనకు వాటర్ బార్న్ డిసీజ్, అంటే నీళ్లు కలుషితం అవ్వడంలో వాటర్ బార్న్ డిసీజ్ వస్తాయి. దాంట్లో మనకు టైఫాయిడ్, వైరల్ హెపటైటిస్, గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అలాగే వెక్టర్ బార్న్ డిసీజ్ అంటాం, అంటే కీటకాల ద్వారా, ఈ యొక్క ఇన్సెక్ట్ బైట్ ద్వారా, అంటే దోమలు, ఈగల ద్వారా కూడా మనకు వస్తాయి. కనుక దీంట్లో మలేరియా, తర్వాత డెంగ్యూ, చికెన్ గున్యా, అదర్ వైరల్ ఫీవర్స్ కూడా మనకు వస్తున్నాయి. సో ఈ సీజన్లో పెరిగే అవకాశం ఉంది కనుక తప్పకుండా ప్రజలు జాగ్రత్త పడాలి. పబ్లిక్ ఎవరైతే పేషెంట్స్ ఈ లక్షణాలతో వస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తారు? మెయిన్లీ డెంగ్యూ దోమల వల్ల ఎక్కువ వస్తుంది కనుక డెంగ్యూ అనేది దోమలు కుట్టకుండా చూసుకోవాలి. మన ఇంటి పక్కల పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. తర్వాత నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. దోమలు కరవకుండా దోమతెరలు వాడుకోవడం మంచిది. మస్కిటో రిపెలెంట్ వాడుకోవాలి. ఎస్పెషల్లీ డే టైం కూడా ఈ డెంగ్యూ దోమ కరుస్తుంది కనుక జాగ్రత్త ఉండాలి. వీలైనంత వరకు కిటికీలు కూడా మెష్ వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు మనం వాటర్ డ్రై డే పాటించాలి. ఇంట్లో ఓల్డ్ కూలర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు దాంట్లో దోమలు గుడ్డు పెట్టే అవకాశం ఉండాలి. ఒకవేళ ఎవరైనా డెంగ్యూ కేసు నమోదైతే ఇమ్మీడియట్గా మేము హైయర్ అఫీషియల్స్కు నోటిఫైబుల్ చెప్తాము. ఆ ఏరియాలో వచ్చి ఫాగింగ్ చేయడము, జిహెచ్ఎంసీ వాళ్ళు దోమలు
ఉండకుండా యాంటీ లార్వల్ మెజర్స్ చేస్తారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ నుంచి, వైరల్ ఫీవర్ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.